క్యూఆర్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ గాండ్ల కిరణ్. ఇక్కడ మనం చూసుకుందాం, మహబూబాబాద్ జిల్లాలో సమస్యలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. గ్రామీణ ప్రాంతాల నుంచి మొదలు పెడితే జిల్లా కేంద్రం వరకు మున్సిపాలిటీలు ఇట్లా ఏ వార్డు చూసుకున్నా, ఏ గ్రామ పంచాయతీ చూసుకున్నా సమస్యలకి వలయంగా మహబూబాబాద్ జిల్లాగా మారిందని మనం చెప్పుకోవచ్చు. ఇది ఎప్పటికున్న తంతే. ఏ అధికారులు వచ్చినా, ఏ కలెక్టర్లు వచ్చినా, లేకపోతే ఏ ప్రజాప్రతినిధులు వచ్చినా సామాన్య మానవుడు కదా జిల్లా ప్రజల అభివృద్ధి కోసం గానీ, జిల్లా ప్రజల అభ్యున్నతి కోసం గానీ పాటుపడే ఎవ్వరు లేరని చెప్పి క్లియర్ గా తేటతెల్లం అవుతుంది. ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజలు కానీ, లేకపోతే అధికారులు కానీ, రాజకీయ నాయకులు కానీ అది మరోపారు నిరూపిస్తూనే ఉన్నారు. సో ఇక్కడ ఏంటంటే జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కూడా సమస్యల వలయగా మారింది. అంటే జిల్లాలో ఉన్నటువంటి ఏ ఒక్క సమస్య వచ్చినా కలెక్టర్ గారి ఆఫీస్కి వచ్చి ఆ ఉన్న వివిధ శాఖలకు అప్లికేషన్ పెట్టుకోవడం జరుగుతుంది. అయినప్పటికీ వాళ్ళ సమస్యలు పరిష్కారం కావు అనే రీతిలో కూడా జనాలు ఫిక్స్ అయిపోయారు. రావడం కూడా చాలా వరకు తక్కువ చేసిరు. ఇప్పటి వరకు ఎన్ని గ్రీవెన్స్లు, ఎన్ని కంప్లైంట్ ఇచ్చిళ్ళు, ఎన్ని సాల్వ్ అయినాయి కూడా ఎవరికి తెలియదు. ఏదో తూతు మంత్రంగా ఇస్తారు, తూతు మంత్రంగా వాళ్ళు పనిచేస్తలేదని చెప్పి వాళ్ళు. అయితే మనం ఇక్కడ వార్తతో సమస్యల వలయం మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం. పట్టపగలు వెలుగులు జిలుగులు, రాత్రి మాత్రం కారు చీకట్లు. 3 ఏళ్లు దాటిన మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం దృష్టి మారడం లేదు. లిఫ్ట్ పని చేయదు, ప్రజలు తాగినట్టు అందుబాటులో ఉండదు, ఆ కార్యాలయ బోర్డుకు సూచికలు ఉండవు, పార్కింగ్ షెడ్ ప్రతిపాదన పనిచేస్తుంది. అయితే జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వాటర్ ఫెసిలిటీ లేదని చెప్పి ఒకసారి మనం న్యూస్ కూడా చదవడం జరిగింది. తర్వాత ఏముంది, లిఫ్ట్ పని చేయదు, పగలు పూట మొత్తం లైట్లు వేస్తారు, లైట్లు ఉంటాయి, రాత్రి పూట మాత్రం కరెంట్లు పని చేయవు. చూస్తున్నారుగా ఇక్కడ మనం చూడండి, ఒక కలెక్టర్ ఆఫీస్ ఎలా ఉందో. రాత్రి పూట 7-8 గంటల ప్రాంతంలో చిమ్మచుడు. జిల్లాకు సంబంధించిన ముఖ్యమైన కార్యాలయాల్లో ఉన్నటువంటి ఫైల్స్ ఏమైనా ఇట్లా రాత్రి పూట దొంగతనానికి గురైతే, లేకపోతే ఇంకేదైనా జరుగుతాయి, లోపల మాయం చేస్తాయి. ఎవరు రెస్పాన్సిబిలిటీ? పోలీసులు గేట్ బయట ఉంటారు, ఎవరు రానియకుండా దాన్ని సెక్యూరిటీ ఉంటారు. లోపల పరిస్థితి ఏంది అంటే అది కూడా శూన్యమే. ఒక మనిషి, ఇప్పుడు నేనే ఉన్నా, లోపలికి వచ్చి ఒక ఆఫీస్కి పోవాలి అంటే ఏడీ ఆఫీస్ పోవాలన్నా, ఈడీఎం ఆఫీస్ పోవాలన్నా, సంథింగ్ ఏది ఆఫీస్ పోవాలన్నా, ఫ్లోర్కి ఎక్కాలా, సెకండ్ ఫ్లోర్కి ఎక్కాలా, థర్డ్ ఫ్లోర్కి ఎక్కాలా అనే సంగతి కూడా మనకు తెలియకపోవడం అనేది చాలా దారుణం. ఎందుకంటే తెలియదు, ఎత్తుక్కోవాలి. మొత్తం కలెక్టర్ ఆఫీస్ మొత్తం తిరుగుకుంటే ఏ బోర్డు ఆఫీస్ ఎక్కడుందని ఇట్లా చూసుకుంటా పోవాల్సి వచ్చే పరిస్థితి మనం మహబూబాబాద్ జిల్లాకి దరిద్రం పట్టింది. ఇంకోటి ఏంటంటే కార్యాలయాల బోర్డు ఉండవు. ఓకే, త్రాగునీరు లేదు. కలెక్టర్ గారైన పరిస్థితి మారింది. కలెక్టర్ గారు అయితే ఎందుకున్నారో కూడా అర్థం కావట్లేదు. ఆయన పవర్ని కూడా ఉపయోగించుకోవడం లేదు. ఏదో వస్తానం, ఏదో 2 సంవత్సరాలు చేసుకోవాలి, వెళ్ళిపోవాలి, చాలా నాకేంటి జిల్లా ప్రజలతో, నాది ఎక్కడో నార్త్ ఇండియా, ఈ వీళ్ళ కోసం ఎందుకు పనిచేయాలనే రీతిలో పనిచేస్తున్నట్టు కూడా ప్రజల నుంచి విమర్శలు వస్తున్నాయి. జిల్లా కలెక్టర్ మాట తీరు, జిల్లా కలెక్టర్ పనితీరు దారుణం అంటే దారుణం ఉంది. ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులే దొరకడం లేదు. ఏమన్నంటే కలెక్టర్ సాబ్ మీటింగ్ పెట్టిండు, రివ్యూ మీటింగ్ ఉంది. రివ్యూ మీటింగ్ దేనికి? పని చేయడానికి రివ్యూ మీటింగ్. అసలు పనిలే జరగట్లేదు, రివ్యూ మీటింగ్ ఎందుకు? ప్రతి అడ్డమైన సాకులు చెప్పి ప్రజలు వాళ్ళ సమయాన్ని దోచుకుంటున్నారు. వీళ్ళైతే అధికారులు అయితే అసలు మహబూబాబాద్ లో ఉండడమే లేదు. అసలు ఏ టైం కొత్త వచ్చి మహబూబాబాద్ లో జిల్లా అధికారులు, కార్యాలయ సిబ్బంది 2-3 గంటలు మాత్రమే పనిచేస్తున్నారు. నిమ్మలంగా 12-1 వస్తున్నారు. ఒక లంచ్ చేసి 2 గంటలకు లంచ్ చేసి 1.5-2 గంటలు కూకుంటారు కదా. ఎంబటే కృష్ణ టైం, పుష్పుల్ టైం, ఏ టైం ట్రైన్ బస్సు ఎక్కితే కదా ఎంబడే వెళ్ళి మళ్ళీ ఇంట్లో పడుతున్నారు. ఇంకొంతమంది అయితే ఫీల్డ్ విజిట్ అని చెప్పి డైరెక్ట్ రావట్లేదు. ఏమైనా ఫోన్ చేస్తే నేను దగ్గరలో ఉన్నా, నేను ఆ బార్డర్లో ఉన్నా, ఈ బార్డర్లో ఉన్నా అని చెప్పి రోజు తప్పించుకునే కార్యక్రమాలు చేస్తాను. ఇంకొకరైతే ఇన్ఛార్జ్ కానీ వీడి ఫోన్ చేస్తున్నావు, నేను అక్కడున్నా, ఈ రోజు నాది అక్కడ డ్యూటీ, ఆడ ఫోన్ చేస్తే నాది అక్కడ డ్యూటీ అని చెప్పి తప్పించుకొని మంచి టూర్లకు ప్రభుత్వ సొమ్ముని పంది కుక్కు లెక్క వాడుకుంటున్నారు కొంతమంది. వాళ్ళకి జీతాలు ఇచ్చేది మనం ప్రజల కోసం పనిచేయాల్సింది పోయి వీళ్ళు ఇష్టారాజ్యంగా పనిచేస్తున్నారు. సో ఇంకో గమ్మత్ ఏంటంటే జిల్లా కార్యాలయంలో ఇక్కడ మహబూబాబాద్ అనే పేరు ఇంగ్లీష్ లా హెచ్ పోతుంది, హెచ్ అనే అక్షరం అనేది తొలగిపోతుంది. అయినా పట్టింపు ఉండదు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అసలు పరిపాలనా విధానం శూన్యం. మహబూబాబాద్ జిల్లా ప్రజలు జిల్లా కలెక్టర్ ఇచ్చే రేటింగ్ 0, 10కి 0 లేదా 1 అంతే. అంతకన్నా ఎక్కువ అయితే ఏ పరిస్థితి లేదు. అసలు మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ పనితీరుకి అయితే అసలు ఇంకోసారి తెలంగాణ రాష్ట్రంలో అసలు కలెక్టర్ ఎవరు వద్దు అనే రీతిలో పనిచేస్తున్నట్టు కూడా ప్రజల నుంచి విమర్శలు వస్తున్నాయి. కాబట్టి దయచేసి జిల్లా కలెక్టర్ గారు మరొకసారి దీని మీద దృష్టి పెట్టాలి అంటే కూడా సాధ్యపడదు. ఎందుకంటే 100 బ్రిడ్జ్ ఎంత ఖరాబ్ అయినా పట్టించుకోలేదు, లైట్లు లేకపోయినా పట్టించుకోరు, రోడ్ల గుంతలున్నా పట్టించుకోలేదు. అసలు అధికారులు పనిచేసే తీరలేదు మహబూబాబాద్లో. సో నా బెస్ట్ ఆప్షన్ ఏంటంటే రేపటి రోజున ఏది సీఎం గారికి రిక్వెస్ట్ ఇచ్చి అధికారులకు మహబూబాబాద్ రావద్దు, వాళ్ళ ఇంటికానే ఉండి వాళ్ళకే జీతాలు ఇచ్చేసి అక్కడనే ఉండమనండి. మహబూబాబాద్ జిల్లాకు రానవసరం లేదు. ఎందుకంటే పని లేదు, ఏం చేస్తలేరు. వాళ్ళు వచ్చే లాభం ఇంటికంటే పెట్రోల్ ఖర్చు అన్న మిగులుతుంది, ఇంటికాడ భార్య పిల్లలతో ఉండి ప్రశాంతంగా వీకెండ్ హాలిడేస్ ఎంజాయ్ చేస్తారు. సో మహబూబాబాద్ జిల్లా ప్రజల తరపు నుంచి మేము కోరుకునేది ఒకటే, దయచేసి కొంచెం పరిపాలన మీద దృష్టి పెట్టండి. అందరూ మా డబ్బులు తీసుకుంటున్నారు, మీరు పక్క జిల్లా నుంచి వచ్చి మా జిల్లాని సర్వనాశనం చేస్తారని కొంతమంది తాపత్రయపడుతున్నారు. అది విషయం తెలిసే కాబట్టి దయచేసి ఇప్పటికైనా మార్పు చేసి ఇటువంటి కలెక్టర్ ఆఫీస్నే సమస్యలు ఉంటే సామాన్య మానవుడి సమస్య ఎవరు చెప్పుకుంటారు. కలెక్టర్కే ఆఫీస్కే దిక్కు లేదు, మాకేం ఉంటుంది అని చెప్పి ప్రజల నుంచి ఆరోపణలు, విమర్శలు దుమ్మెత్తిపోస్తున్నారు ప్రజలు. ఇప్పటికైనా కళ్ళు తెరవండి జిల్లా అధికారులు ప్లస్ పరిపాలనా అధికారులు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు. ఇప్పటికైనా సోయి తెచ్చుకొని మన జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి మంత్రి గారు కూడా సోయి తెచ్చుకొని వీటి మీద దృష్టి పెట్టాల్సిందిగా మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ.